బాహుబలి 2 ప్రీలీజ్ ఫంక్షన్ ఏ రేంజ్లో దుమ్ము దులిపిందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ రేంజ్ అనిపించిన ఈ ఫంక్షన్లో రానా ఎలా ఉన్నాడో గమనించారా? నిజమే కదా, రానా చాలా డల్గా కనిపించాడు. ఎందుకంటే పెద్ద స్టోరీ ఉంది, మరదేంటో చెప్పేనా? సినీ వర్గాల సమాచారం ప్రకారం బాహుబలి యూనిట్కి రానాకి మధ్య చాలా నడుస్తుందంట. ఆ మధ్య సినిమా డబ్బింగ్ విషయంలో కూడా రానా కొంచెం ఇబ్బంది పెట్టాడంట జక్కనని. ఇక ప్రీలీజ్ ఫంక్షన్కి వచ్చిన రానా ముభావంగానే కనిపించాడు. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ ఉండే రానా అలా డల్గా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రానా ప్రీలీజ్ ఫంక్షన్లో ముభావంగా కనిపించడం ఒక ఎత్తు అయితే, రానా పేరుని వచ్చిన అతిథులు కానీ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఎవరూ రానా పేరు ఉచ్చరించకపోవడం ఈ వాదనకి మరింత బలం చేకూరుస్తుంది. ఈ సినిమాకి ప్రభాస్ ఎంత ముఖ్యమో రానా కూడా అంతే ముఖ్యం. కానీ రానాకి ఆ ప్రిఫరెన్స్ మాత్రం ఇవ్వలేదు. ఏదైనా ఏమైనా తప్పెవరిదైనా తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన బాహుబలి సినిమా యూనిట్లో ఇటువంటి మనస్పర్ధలు రావడం తెలుగు సినీ పరిశ్రమ కొంత ఇబ్బందికర పరిస్థితే. ఇదే నిజమైతే భవిష్యత్తులో సినిమా పరిశ్రమలో ఇప్పుడున్న ఆరోగ్యకర పరిస్థితులు చూడలేము. ఏమంటారు?